ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూముల వేలంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల రాజకీయం తారాస్థాయికి చేరింది. కూడా చైర్మన్ మాజీ చైర్మన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. భూముల వేలంలో 50 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. భద్రకాళి అమ్మవారి సాక్షిగా ఆరోపణలను నిరూపించాలని కూడా చైర్మన్ సవాల్ చేశారు. దీంతో తడి బట్టలతో అమ్మవారి ముందు ప్రమాణం చేసేందుకు బీఆర్ఎస్ నేతలు అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా చైర్మన్ మరి యాదవ్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మరి యాదవ్ రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారం ఆలయం దగ్గర ఉద్రిక్త చోటు చేసుకుంది. భూముల వేలంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల రాజకీయం తారాస్థాయికి చేరినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, భూముల వేలంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల రాజకీయం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా మరి యాదవ్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వరంగల్ భద్రకాళి దేవస్థానం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా ప్రభుత్వ భూములను వేలం వేయడాన్ని ఇప్పటికే అటు బీజేపీ బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు అక్రమ మార్గంలో ఆఫ్లైన్ పద్ధతిలో వేలంపాట వేసి అక్రమార్జన దిశగా కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే చేస్తున్నాడని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపించడంతో అయితే అటు స్థానిక ఎమ్మెల్యే పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలోనే 100 కోట్ల అవినీతి జరిగిందని వేలంపాట పేరుతోటి బీఆర్ఎస్ అక్రమ మార్జన ధ్యేయంగా దండుకుందంటూ కూడా ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడంతో ఒకసారిగా మాజీ కూడా చైర్మన్ మరి యాదవ్ రెడ్డి ఆ యొక్క వేలంపాటలో జరిగిన అవినీతిని నిరూపించాలి, లేకపోతే మేము ఎలాంటి అవినీతి జరగలేదని నిరూపించడానికి నేను తడిబట్టలతో భద్రకాళి దేవస్థానం వద్దకు వస్తానంటూ కూడా సవాల్ విసిరాడు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం భద్రకాళి దేవస్థానంకి వచ్చిన మాజీ కూడా చైర్మన్ మరి యాదవ్ రెడ్డి అక్కడ స్నానం ఆచరించి తడిబట్టలతో దేవస్థానం లోపలికి వెళ్లే ప్రయత్నం చేసే క్రమంలో అటు మట్టవాడ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. స్వల్ప ఉద్రిక్తత నడుమ అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఆ ఎమ్మెల్యే కానీ ప్రస్తుత కూడా చైర్మన్ వెనుగాల వెంకట్రామ్ ఇద్దరు కూడా ఎలాంటి అవినీతికి తావు లేకుండానే ప్రభుత్వ భూములను వేలం వేస్తున్నాము, కావాలనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసి ప్రభుత్వం పైన బురద జల్లుతున్నాయంటూ కూడా వారికి కౌంటర్ గా మాట్లాడడం చూస్తున్నాం. అయితే ఈ యొక్క ప్రభుత్వ భూములను వేలం వేయకూడదు, నగరం అభివృద్ధి చెందుతుంది, ప్రభుత్వ అవసరాలకు ప్రభుత్వ భూములు ఉంచాలని మాత్రము బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మాజీ కూడా చైర్మన్ మరి యాదవ్ రెడ్డిని అరెస్ట్ చేసే క్రమంలో బీఆర్ఎస్ నేతలు కొంత తోపులాట చేశారు. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు స్వల్ప తోపులాట జరిగిన నేపథ్యంలో అటు మరి యాదవ్ రెడ్డిని అరెస్ట్ చేసి అయితే మట్టవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ప్రశాంత్. ఇదే